అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహిళా బ్రీడింగ్ ఫార్మ్స్. నా పేరు శ్రవణ్ గౌడ్. ఆహ్, ఈరోజు ఈ వీడియో ద్వారా మనం పశుపోషణలో ఆహ్, అత్యంత ముఖ్యమైన 3 సూత్రాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆహ్, దాంట్లో ఒకటి ఫీడింగ్, రెండోది మేనేజ్‌మెంట్, మూడోది బ్రీడింగ్. సో, ఫీడింగ్ అంటే మీకు తెలుసు. అంటే మనం మేపు పద్ధతులు, ఆహారపు అలవాట్లు, మేపు పద్ధతులు, మనం ఏం మేపాలి, ఎలా మేపాలి, ఎప్పుడు మేపాలి. రెండోది మేనేజ్‌మెంట్ అంటే వాటికి గావాల్సిన కనీస వసతులు, ఫెసిలిటీస్, మనం అవలంబించాల్సినటువంటి పద్ధతులు, వీటి గురించి చెప్పేది మేనేజ్‌మెంట్. బ్రీడింగ్ అంటే జన్యుపరమైన అంశాల గురించి బ్రీడింగ్ అనే కాన్సెప్ట్ చెప్తుంది. అంటే మనం ఎలాంటిది బుల్స్‌ని వాడాలి, ఎలాంటి సెమెన్ వాడాలి, ఎలాంటి పశువుల్ని వాడాలి, పశువుల ఎంపికకి అదేవిధంగా రేపు రాబోయే తరాలకి ఉండేటువంటి లింక్ ఏంటి, ఈ విషయాల గురించి బ్రీడింగ్ అనే ఆహ్, సిస్టమ్ చెప్తుంది. సో, 3 సూత్రాలేంటి? ఒకటి ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మేనేజ్‌మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ బ్రీడింగ్. మరి ఈ మూడిటి ఆర్డర్‌ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఫీడింగ్ అన్నాను. ఫీడింగ్ అంటే మన మేపు పద్ధతులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పశువు దగ్గర మీకు ఒక రైతు మీకు ఒక పశువునిచ్చాడు. 10 లీటర్ల పాలు లేకపోతే 20 లీటర్ల పాలు ఎంతో కొంత చెప్పిచ్చాడు. ఇచ్చినప్పుడు మీరు ఆ పశువుకి 20 లీటర్ల పాలు ఆ రైతు చెప్పడం ద్వారానో, లేకపోతే మీరు వినడం ద్వారానో, లేకపోతే మీరు కొన్నారనో రావు. ఏంటి దానికి ఆ 10 లీటర్లకు లేదా 15 లీటర్లకు అంటే దాని సామర్థ్యం తగ్గ పాలు దాని నుంచి తీసుకోవాలి అనుకున్నప్పుడు, లేదు ఇంకేదైనా మాంసమైనా, పాలైనా ఏదైనా దానికి సరిపోయినంత ఫీడ్ కూడా మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ పాల సాంద్రత గాని, లేకపోతే ఆ బరువు గాని పెరగడం జరుగుతుంది. సో, ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఫీడింగ్ ఎలా చేయాలో తెలియక, ఎప్పుడు చేయాలో తెలియక, ఎంత చేయాలో తెలియక వాళ్ళు తెచ్చిన పశువుల దగ్గర పాలు లేవనుకోవడమో, తక్కువున్నాయి అనుకోవడమో, ఇబ్బంది పడడమో, లేకపోతే లాస్ అవ్వడమో ఇవన్నీ జరుగుతాయి. సో, ఎప్పుడైతే ఒక పశువు మంచిదా? కాదా? మంచి పాల సాంద్రత లేకపోతే మంచి ఆహ్, ప్రత్ ఆహ్, వాటి దగ్గర ఆ కెపాసిటీ ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి ఫస్ట్ వాటికి అట్‌మోస్ట్ ఫీడింగ్ అంటే అది వాటికి సరిపోయినంత ఆహారం ఖచ్చితంగా ఇవ్వాలి. అది కాన్సంట్రేట్ రూపంలో కావచ్చు, గ్రీన్ ఫోడర్ రూపంలో కావచ్చు, డ్రై ఫోడర్ రూపంలో కావచ్చు, మినరల్ ఇంటేక్ ఏ పరంగా చూసుకున్నా మనం వాటికి ఫుల్‌ఫిల్ చేయాలి. ఇది చేసే పద్ధతులు వేరుంటాయి. ఒకటి స్టాల్ ఫీడింగ్ ఉంటది. రెండోది ఆహ్, ఓపెన్ గ్రేజింగ్ ఉంటది. సెమీ స్టాల్ ఫీడింగ్ ఉంటది. సో, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ ఫీడింగ్ అనే కాన్సెప్ట్‌లోనే సెపరేట్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి? ఒక పశువుకి మీరు ప్రాపర్‌గా మేపినప్పుడు మాత్రమే దాని కెపాసిటీ అనేది బయటకొస్తుంది. మీరు అరకొరగా మేపి అది పాలివ్వట్లేదు, అది పెరగట్లేదు అంటే అది ఆహ్, కరెక్ట్ కాదు. రెండోది అంటే ఇప్పుడు చూడండి ఒక పశువుకి మనం ఫుల్‌గా మేత పెట్టేసాం. మనకు తెలిసిన ఉన్న ఫెసిలిటీస్‌తోని గ్రీన్ ఫుడ్, డ్రై ఫుడ్, కాన్సంట్రేట్, మినరల్స్ అన్నీ ఇచ్చేసాం. ఒక స్టెప్ కంప్లీట్ అయింది. రెండోది మేనేజ్‌మెంట్. సరే రైతు అంతే ప్రాపర్‌గా అంతే మంచిగా మేపిన తర్వాత గూడా పాలు రాలేదు. మరెందుకు రాలేదు? మరి సార్ మీరు అన్నీ జెప్పారు. అన్నీ జెప్పినప్పటికీ ప్రాపర్‌గా గ్రీన్ ఫుడ్ ఇచ్చాం, డ్రై ఫుడ్ ఇచ్చాం, కాన్సంట్రేట్ ఫీడ్ ఇచ్చాం, మినరల్స్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. అయినా మాకు ప్రొడక్షన్ రాలేదు అన్నప్పుడు మీరేం జేయాలి అంటే అప్పుడు మనం చెక్ జేసుకోవాల్సిన విషయాలేంటంటే ఫెసిలిటీస్. అంటే ఆ పశువు ఫ్రీ హౌసింగ్‌లో ఉందా? లేదు కట్టేసుందా? అంతకుముందు రైతు దగ్గర ఫ్రీ హౌసింగ్‌లో ఉందా? కట్టేసిందుందా? లేదు మన దగ్గర ఉన్నటువంటి వాతావరణ మార్పులు ఎలా ఉన్నాయి? మన దగ్గర ఉన్నటువంటి ఫ్లోర్ మెయింటెనెన్స్ అంటే క్లీన్లీనెస్ ఏ విధంగా ఉంది? దాని తర్వాత ఎయిర్ ఫ్లో ఏ విధంగా ఉంది? వాటికి సంబంధించిన బాండ్స్ అంటే దూడ ఎంత దూరంలో ఉంది? దగ్గరలో ఉంది? దూడలు కనిపిస్తున్నాయా? సో, దాని కంఫర్ట్ జోన్స్ ఏంటి? అంటే ఆ పశువు దేన్ని ఇష్టపడుతుంది? ఏ విధంగా ఇష్టపడుతుంది? దానికి ఆ వస్తువులన్నీ ఎలా కల్పించాలి? ఆ ఫెసిలిటీస్ అంటే వాటికి కావాల్సినప్పుడు నీళ్ళు తాగగలుగుతుందా? కావాల్సినప్పుడు మేత అంటే వాటికి కావాల్సినప్పుడే నీళ్ళు తాగడం, కావాల్సినప్పుడే మేత తినడం. దాని తర్వాత మేనేజ్‌మెంట్‌లో అంతే అండి. క్లీన్లీనెస్, వాటర్ ఫెసిలిటీ, ఫీడ్ ఫెసిలిటీ, కాఫ్ అండ్ కౌ మేనేజ్‌మెంటు, టైమింగ్స్. మన మిల్క్ టైమింగ్ గ్యాప్ ఎంత పెట్టుకుంటున్నాం? అది హీట్‌లో ఉందా? హీట్ మేనేజ్‌మెంట్స్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చేదే మేనేజ్‌మెంట్. సో, మనం ఎప్పుడైతే దానికి సరిపోయేన్ని కావాల్సినన్ని ఇ వాటికి ఇష్టమైన ఫెసిలిటీస్ అయితే ఎప్పుడైతే ఇస్తామో నీరు ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా, ఎమోషనల్‌గా తర్వాత పరిశుభ్రత పరంగా ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు యానిమల్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది కాబట్టి తిన్న ఫీడ్ అంటే ఇంతకుముందు మనం ఫీడింగ్‌లో మాట్లాడుకున్న ఆ ఫీడు ఆ పశువు ఒంటికి బట్టి అప్పుడు మళ్ళీ మీకు కావాల్సినటువంటి ప్రొడక్షన్ అనేది ఇస్తది. దాన్ని హ్యాపీ ప్రొడక్షన్ అంటాం. అంటే కౌ ఎమోషనల్‌గా హ్యాపీ ఫీల్ అయితే వచ్చే ప్రొడక్షన్ వేరు. ఒక్కోసారి ఫీడింగ్‌లో కొద్దిగా తగ్గినా ఎప్పుడైతే కౌ
ఆర్ యానిమల్ ఎమోషనల్గా ఫిట్గా ఉంటుందో అది మళ్ళీ మీ ప్రొడక్షన్ లెవెల్స్ని మెయింటైన్ చేయగలదు. ఎందుకంటే దాని ఎమోషనల్ బ్యాలెన్స్ ప్రాపర్గా ఉన్నప్పుడు దాని హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ప్రాపర్గా ఉంటుంది. అది కట్టడానికైనా, ఈనడానికైనా, పాలివ్వడానికైనా, ఇంకా బిహేవియర్ వైజ్ అయినా. సో ఈ విధంగా ఫీడింగ్కి మేనేజ్మెంట్కి లింక్ ఉంటుంది. ఇప్పుడు ఫీడింగ్ మేనేజ్మెంట్ మనం బెస్ట్ ఫీడ్ ఇచ్చినాము, బెస్ట్ మేనేజ్మెంట్ ఇచ్చినాము, అప్పుడు అది మనకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. బెస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, బెస్ట్ వెయిట్ గెయిన్ కావచ్చు, బెస్ట్ థింగ్స్ కావచ్చు. అప్పుడు మనం దాన్ని బేస్ చేసుకొని మనం బెస్ట్ ఫీడింగ్లో ఇచ్చినటువంటి బెస్ట్ మేనేజ్మెంట్లో ఉన్న యానిమల్ ఇచ్చిన ప్రొడక్షన్ని బేస్ చేసుకొని దాని ప్రొఫైల్ రెడీ చేసుకుంటాం. ఎట్లా, ఓకే దీని దగ్గర ఖచ్చితంగా ఇంత పాల సాంద్రత ఉంది అంటే ఇదే దీని మ్యాక్సిమం కెపాసిటీ ఆర్ మ్యాక్సిమం గ్రోత్ కెపాసిటీ అని మనకు ప్రొఫైల్ వస్తుంది. క్లియర్ కట్ ప్రొఫైల్ అంటే దాని పీక్ ప్రొడక్షన్ కానీ పీక్ ప్రొఫైల్ అనేది బయటకు వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనము రేపు దానికి కలపవలసినటువంటి ఎద్దు, బుల్ ఎలాంటిది కలుపుకోవాలి, ఎంత పాల సాంద్రత ఉన్నది కలుపుకోవాలి, లేదనుకుంటే బాడీ వెయిట్ ప్రకారంగా బాడీ హైట్ లెంత్ కవర్ చేసుకోవడానికి ఎలాంటి బుల్ కలుపుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి యాక్చువల్ కరెక్షన్స్ ఏంటి అంటే ప్రొలాంగ్డ్ మిల్క్ పీరియడ్ ఉందా, లేకపోతే షార్ట్ మిల్క్ పీరియడ్ ఉందా, ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉందా, ఫీవర్ రేట్ ఎక్కువ ఉందా, సో బిహేవియర్ వైజ్ అది పొడిచేదా తన్నేదా, సో బిహేవియర్ బ్యాలెన్సు, ప్రొడక్షన్ బ్యాలెన్సెస్, ఇమ్యూనిటీ బ్యాలెన్సు, తర్వాత గ్రోత్ బ్యాలెన్స్, ఇవన్నిటికీ మనకు ప్రొఫైల్ దొరికేసి అప్పుడు మనం దానిపైన మంచి బుల్ని కానీ మంచి సెమన్ని కానీ వాడే అవకాశం ఉంటుంది. లేదు ఇది మనకు పనికి రాదు, ఎంత బెస్ట్ ఫీడింగ్లో బెస్ట్ మేనేజ్మెంట్లో కూడా ఇది ప్రొడక్షన్లో లేదు అంటే రేపు ప్రొడక్షన్లోకి రాకపోవచ్చు అని చెప్పి మనం దాన్ని డిస్కార్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా నేను వీలైనంత చిన్నగా ఫీడింగ్, మేనేజ్మెంటు, బ్రీడింగ్ వీటికి ఇవి ఎంత ఇంపార్టెంట్, వీటికి ఒకదానికి ఒకటి ఉన్న లింక్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశాను. సో కొంతవరకు అర్థమైతే ఐఎమ్ హ్యాపీ. ఏదైనా అర్థం కానట్టుగా అనిపించి మీకు ఏదైనా ఇల్లాజికల్గా అనిపిస్తే ప్లీజ్ కామెంట్, మనం దాన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం నేర్చుకుంటూ మీతో పంచుకుంటూ వెళ్తే కొన్ని తప్పులు ఉన్నప్పుడు నేను నేర్చుకోవచ్చు, లేదు మీకు ఏదైనా ఉపయోగపడే విషయం ఉంటే మీరు నేర్చుకోవచ్చు. అంతకుమించి ఈ వీడియోస్లో పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. మీకు ఏదైనా కొత్త టాపిక్ డిస్కస్ చేయాలనిపించినా యూ కెన్ కామెంట్, మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.